ప్రస్తుతం ప్రపంచములో ఉన్నటువంటి పరిస్థితి మీలో చాలామందికి తెలుసు. వార్తల ద్వారా ప్రపంచములో భూమి నట్టనడుమ నివసించేటువంటి జనాంగం ఇశ్రాయేలు జనాంగము. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళు మరి ఈ బాంబులు వేసుకుంటూ ఉన్నారు. ప్రాణ నష్టం జరుగుతుంది. మరి కొంతమంది గట్టి వ్యాఖ్యలే చేస్తున్నారు. అసలు ఇజ్రాయేలును లేకుండా చేయడానికి మేము నడుం కట్టాం అని కొన్ని దేశాలు ఏకమై మాట్లాడటం కూడా మనకు తెలుసు. అలాగే వాళ్ళు ప్రయోగించినటువంటి ఆయుధాలు కూడా ఐరన్ డోమ్ అన్నిటినీ అడ్డుకోలేకపోతూ ఉంది. కొన్ని వెళ్ళి పడుతున్నాయి, వాళ్ళ భూభాగంలో పడుతున్నాయి, వాళ్ళ ప్రదేశాల్లో పడుతున్నాయి. దాన్ని బట్టి మనలో కొంతమందికి నిజంగా వాళ్ళందరూ ఏకమై ఇశ్రాయేలును మట్టుబెట్టే అవకాశం ఉంది, నాశనం చేసే అవకాశం ఉంది అని సహజంగా అనుకునే అవకాశం ఉంది. ఇశ్రాయేలు అంటే భూమి మీద దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. భూమి మీద దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. భూమి మీదున్న సకల వంశములను ఆశీర్వదించడానికి, సకల జాతుల సకల వంశముల ఆయా భాషలో మాట్లాడు ప్రజలందరినీ రక్షించడానికి రక్షకుణ్ణి వారిలో నుంచే రప్పించటము దేవుని దయాపూర్వక సంకల్పమైంది. రక్షకుడు వారిలో నుండే వచ్చాడు. ఆయన పేరు నజరేయుడగు యేసు. మీకు అందరికీ తెలుసు. ఆయనను బట్టి మాత్రమే గాక అబ్రహామును బట్టి కూడా ఇశ్రాయేలు మీద మనకి గౌరవం ఉంది. మన బైబిల్ గ్రంథంలో పాత నిబంధన క్రొత్త నిబంధన మొత్తం కూడా ఇశ్రాయేలు ప్రస్తావన ఉంది, యూదుల ప్రస్తావన ఉంది. దాంతోపాటు మరి ఆధ్యాత్మికంగా వారికి మనకి కొంత అనుబంధం కూడా ఉండింది. విశ్వాసమును బట్టి మనం అబ్రహాము సంతతి అని పిలువబడ్డాం. బైబిల్ ప్రకారం జన్మతా వారు అబ్రహాము సంబంధులు. ఇప్పుడు నిజంగానే ఆ జాతి నాశనం అవుతుందా, ఆ జనాంగం నాశనం అవుతుందా, ఇశ్రాయేలు భవిష్యత్ ఏమిటి అని కొంతమందికి సందేహం వచ్చే అవకాశం ఉంది. అయితే దేవుని వాక్యం ఇశ్రాయేలు భవిష్యత్తును గురించి ఏం చెప్పింది? దేవుడు భవిష్యత్తులోకి ప్రయాణం చేయగలడు. బాగా వినాలి. దేవుడు భవిష్యత్తులోకి ప్రయాణం చేయగలడు. భూత భవిష్యత్ వర్తమాన కాలములలో ఉండువాడు ఆయన.